పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పరపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ వివాదంలో టీడీపీ నేత కరమల్ల మహిం బాషాపై గ్రామస్తులు దాడి చేశారు. ఒంటిమిట్ట మండలం టీడీపీ జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి అనుచరుడు కరమల్ల మహిం బాషాపై ఆరోపణలు వెల్లువెత్తే స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశాడని బాధితులు ఆరోపించారు. ఇక స్థలంపైకి వచ్చినటువంటి మహిం బాషాపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతో కలిసి మహిం బాషాను మహిళలు చితకబాదారు. ఏంది పని పక్క వచ్చా ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున, ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, టీడీపీ నేత మీద జరిగినటువంటి దాడి గురించిన డీటెయిల్స్ ఏంటి? కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుని చెప్పవచ్చు. ఒక భూ వివాదంలో ఎవరైతే ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ గా ఉన్నటువంటి ముద్దు కృష్ణారెడ్డి అనుచరుడు ఎవరున్నారో మహిం భాషపై కూడా కొంతమంది గ్రామస్తులు కూడా దాడి చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం చూసుకుంటే సర్వే నంబరు 936లో 20 సెంట్ల స్థలం ఉందని చెప్పవచ్చు. ఇది ఒడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి స్థలంగా చెప్తున్నారు గ్రామస్తులు. నేపథ్యంలో కూడా దీన్ని ఆక్రమించేందుకు మహిం భాష ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి దాన్ని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నేపథ్యంలో కూడా మరొకసారి ఈ స్థలం దగ్గరికి వచ్చినటువంటి మహిం భాషపై కూడా అక్కడ గ్రామస్తులు తిరగబడ్డారని చెప్పవచ్చు. మహిళలతో పాటుగా పురుషులు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసి కూడా మహిం భాషను కొట్టి అక్కడి నుంచి బయటికి పంపించినటువంటి పరిస్థితులను చూస్తే గతం నుంచి కూడా ఈ స్థలం 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించాలని చెప్పేసి కూడా మొదటి నుంచి పక్క మండలంలో ఉన్నటువంటి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది మాకు సంబంధించిన స్థలము, దీనిపైన వారికి కన్నుబడింది. వాళ్ళ రాజకీయ అండతో ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి జెడ్పీటీసీ కాబట్టి వాళ్ళ అనుచరులు ఈ విధంగా మా స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఈ ఒడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈ 20 సెంట్ల స్థలంపై ఉన్నటువంటి వివాదం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మాకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, స్టే విత్ us మల్లికార్జున్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారంటూ కూడా మహిళలు టీడీపీ నేత మీద దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. లైట్స్ డౌన్ చేయండి.